ఫ్రెండ్స్, ఇదైతే మనకి యూపీఎస్సీ అనమాట, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి మనకి రేపటి నుంచి అయితే 22 జనవరి 2025 నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నది. అలాగే తర్వాత మనకి ఈ సంవత్సరం ఈఎస్సీ, సిఎస్సి ఇవన్నీ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి. దానికోసం అయితే మీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతున్నది. గతంలో కనుక రిజిస్టర్ అవ్వకపోతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఇదైతే మనకి యూపీఎస్సీకి సంబంధించి వన్ టైం రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. దీంట్లో మీరు ఒకసారి కనుక రిజిస్టర్ అయిపోతే తర్వాత లాగిన్ వేటికైనా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా న్యూ రిజిస్ట్రేషన్లో ఇక్కడ 10th క్లాస్ ఆ యొక్క మెంబర్స్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. కింద మనకి టూల్ టిప్ వస్తూ ఉంటుంది, ఇక్కడ పక్కన కూడా నోట్ కూడా వస్తూ ఉంటుంది అనమాట, చెక్ చేసుకోవచ్చు ప్రతి కాలంకి. ఇక్కడ మనకి నేమ్ యాజ్ పర్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఇంకా మీ నేమ్ కనుక ఎప్పుడైనా మార్చుకొని ఉంటే కనుక, మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకొని ఉంటే మీ నేమ్ ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక చేంజ్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి, నో పెడితే అవసరం అయితే లేదనమాట. జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సెకండ్ టైం కూడా మీరు 2 times అయితే ఇవ్వాలన్నమాట, అన్ని కాలమ్స్ కూడా. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారు ఇక్కడ క్యాలెండర్ నుంచి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే సెకండ్ టైం అయితే ఇక్కడ కన్ఫర్మ్ కూడా మనం చేసుకోవాలన్నమాట, ఈ విధంగా చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో ఇక 10th క్లాస్ ఆ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫాదర్స్ నేమ్, సెకండ్ టైం కన్ఫర్మేషన్ ఫాదర్స్ నేమ్, అలాగే మదర్స్ నేమ్ కన్ఫర్మేషన్. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మైనారిటీ స్టేటస్ అంటే హిందూ కాకుండా అదర్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో సిక్, ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళందరూ కూడా మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అయితే ఉంటుంది అనమాట భారతదేశంలో. వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి. హిందూస్ ఎవరన్నా ఉంటే వాళ్ళు మాత్రం మైనారిటీ స్టేటస్ నో అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, ఇది కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి సెకండ్ టైం అనమాట. అలాగే 10th క్లాస్ ఎగ్జామినేషన్ రోల్ నెంబర్ ఏదైతే ఉందో సపోజ్ ఇలాగా ఎంటర్ అయితే చేసుకోవాలి. సెక్యూరిటీ క్వశ్చన్ అనమాట, ఏదో ఒకటి ఇక్కడ మనం చూజ్ చేసుకుని ఇక్కడ ఆన్సర్ చేసుకొని మనమే వచ్చి నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. పాస్వర్డ్ ఎప్పుడైనా మర్చిపోతే మనం దీని ద్వారా రెస్టోర్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి, ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. మనకి నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది అనమాట. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, మన నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఇవన్నీ కూడా విజిబుల్ అవుతాయి, జాగ్రత్తగా చెక్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ అలాగే మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే మన సెక్యూరిటీ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి విజిబుల్ అవుతాయి అన్నమాట. జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. మీకు ఏదైనా మిస్టేక్స్ అనిపిస్తే కనుక ఇక్కడ మనకి అప్డేట్ చేంజ్ హియర్ అని దీని మీద క్లిక్ చేసి అప్డేట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే ఐ అగ్రీ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇది నెక్స్ట్ మనకి మొబైల్ ఓటీపీ, అలాగే ఈమెయిల్ ఓటీపీ వెరిఫై సెక్షన్ అనమాట. మీకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అలాగే ఈమెయిల్కి కూడా ఒక ఓటీపీ వస్తుంది. ఏవైతే మీరు అక్కడ డీటెయిల్స్ ఇచ్చారో ఆ యొక్క రిజిస్ట్రేషన్లో ఆ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి, ఆ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ మొబైల్ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ మనం ఈమెయిల్ ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి 5 minutes దాకా మనకి అవకాశం అయితే, ఒకవేళ రాకపోతే కనుక రీజన్ అంటే మళ్ళీ మీకు ఆ యొక్క ఓటీపీస్ అయితే వస్తాయి, మీరు వెరిఫై అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి వన్ టైం రిజిస్ట్రేషన్, ఓటీఆర్ రిజిస్ట్రేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది అనమాట. మీకు ఒక ఓటీఆర్ ఐడి అనేది ఒక జనరేట్ అయితే అవుతుంది అనమాట. మీ తర్వాత దీంతోనే మీరు లాగిన్ అవ్వచ్చు. దానికోసం మీరు వచ్చి నోట్ చేసుకుని దాన్ని పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఈమెయిల్ ఐడికి మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ నేము ఇవన్నీ కూడాను వస్తాయి, డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. తర్వాత అయితే మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలన్నమాట. ఇక్కడ లాగిన్ అనే ఇది ఉంది, దీని ద్వారా నెక్స్ట్ లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి లాగిన్ అవ్వడానికి 3 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయగానే ఓటీపీ గెట్ ఓటీపీ అనాలి. ఫ్రెండ్స్ మీరు అది ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ ఏదైతే ఎంటర్ చేశారో అది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తే ఇక్కడ ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ యొక్క క్యాప్చా ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేసిన తర్వాత లాగిన్ అని ఉందన్నమాట. ఇక్కడ మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ లేదు అంటే మనకి ఇక్కడ
సెకండ్ ఆప్షన్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయాలి. చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనాలి. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఒక్కొక్కసారి మనకి మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి ఓటీపీస్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటాయి అనమాట, సర్వర్ నుంచి రెస్పాన్స్ వచ్చేదానికి. సో అందుకోసం అని చెప్పేసి మీరు ఓటీఆర్ ఐడిని ప్రిఫర్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇక్కడ ఓటీఆర్ ఐడి తీసుకుంటే మనకు అక్కడ ఇందాక జనరేట్ అయ్యిందనమాట. అది ఇక్కడ మనకి మెయిల్ కూడా వస్తుంది, అలాగే పాస్వర్డ్ కూడా వస్తుంది అనమాట. మనకి పాస్వర్డ్ ఓటీఆర్ ఐడి ఎంటర్ చేసి మనం వితౌట్ ఓటీపీతో దీంతో మనం ఎప్పుడైనా లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే లాగిన్ అయితే అయ్యాము. మన ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఈ ఓటీఆర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఇచ్చాము. ఇక్కడ మనం మెయిల్ జెండర్ ఏదైతే ఇచ్చామో దాన్ని అయితే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసి అట్లాగే ఇక్కడ మైనారిటీ స్టేటస్ కూడా మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంది. మన ఇక్కడైతే చేంజ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మనం ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఇచ్చింది కాకుండా. మనకి మినిమం అయితే 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఒక అప్పర్ కేస్ ఉండాలి, లోయర్ కేస్ ఉండాలి, ఇంకా నెంబర్ ఉండాలి, ఇంకా కూడా స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. అలాగే మన మినిమం 8 క్యారెక్టర్స్ లెంత్తో అయితే మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ చేసుకుని సబ్మిట్ అయితే అనాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి డాష్ బోర్డ్ అనమాట. మనం లాగిన్ అయితే అయ్యాము. డాష్ బోర్డ్లో ఇక్కడ మనకి ఓటీఆర్ ఐడి కనపడుతుంది. మనం ఇప్పుడు లాస్ట్ లాగిన్ అయ్యాము. ఇంకా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి ప్రాంప్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ట్యాబ్స్ అయితే ఉంటాయి. డాష్ బోర్డు తర్వాత కూడా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయి. ప్రజెంట్ అయితే ఏం లేవు. ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో యూపీఎస్సీ నుంచి మనం అవన్నీ ఇక్కడ మనకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం అన్నీ కూడా వస్తే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. గతంలో మీరు పెట్టిన అప్లికేషన్స్ అన్నీ కూడా వస్తాయి, అవి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఓటీఆర్ ప్రొఫైల్ అనమాట, అది కూడా మీరు ఇక్కడ చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ ఒక ఆప్షన్ ఉందన్నమాట, అప్డేట్ ఎడిట్ ప్రొఫైల్ అనేది. ఇక్కడ మనం ఇప్పుడు ఇందాక మనం చేసుకున్నటువంటి ఓటీఆర్ డీటెయిల్స్ని లైఫ్లో ఒక్కసారి అంటే లైఫ్లో ఒక్కసారి మాత్రమే మనం దానిని మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. నేనైతే దానిని యూజ్ చేసుకున్నాను ఆల్రెడీ. యూ హ్యావ్ ఆల్రెడీ అవైల్డ్ వన్ టైమ్ అప్డేటింగ్ ఫెసిలిటీ అనమాట. ఆ ఫెసిలిటీ అనేది మనకి లైఫ్లో ఒక్కసారి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే ఫస్ట్ టైం చేసుకున్నారో వాళ్ళకైతే ఒకసారి ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. మీకు డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ ఇందాక ఇచ్చినటువంటి ఆ యొక్క ఓటీఆర్ డీటెయిల్స్ని చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత అయితే ఉండదన్నమాట. ఒక్కసారి మాత్రమే మీకు అవకాశం అయితే ఇస్తారు. కాబట్టి జాగ్రత్తగా మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. ఇంకా కూడా ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఒకసారి మాత్రం మీరు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని అన్ని పర్ఫెక్ట్గా చేంజ్ చేసుకొని పెట్టుకుంటే మీకు తర్వాత కూడా లైఫ్ లాంగ్ మీకు అదే కూడా మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనకి ఈ సంవత్సరం నుంచి అయితే యూపీఎస్సీకి అప్లికేషన్ ఫామ్కి సంబంధించి కొన్ని ఎడిషనల్ ట్యాబ్స్ తర్వాత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే అప్లికేషన్ ఫార్మేట్ అయితే కొంచెం మనకి చేంజ్ చేయడం జరిగింది. పాతది ఉన్నది, దాంతోపాటు ఎడిషనల్గా కొన్ని ట్యాబ్స్ అనేది యాడ్ అయ్యాయి. కొంచెం ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొంచెం చేంజ్ అయింది అనమాట. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ ఇన్ఫర్మేషన్ అనమాట. అడ్రస్ ఇన్ఫర్మేషన్, ఫోటో సైన్ అప్లోడెడ్, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ అప్లోడ్, పేరెంటల్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్, అచీవ్మెంట్స్, ప్రైజెస్, మెడల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం 1 by 1 అన్ని ట్యాబ్స్ కూడాను చేయాలన్నమాట. కొంచెం ప్రాసెస్ అనేది టైం అనేది ఈసారి ఎక్కువ తీసుకునే అవకాశం అయితే ఉన్నది. దాని గురించి సపరేట్ వీడియోస్ అయితే మనం ఎప్పటికప్పుడు అయితే చేయటం జరుగుతుంది.